హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలకైతే స్కూల్ లేదు కానీ నైట్ గుడికి వెళ్ళొచ్చేటప్పటికి చాలా లేట్ అయిందండి. గుడిలో బతుకమ్మని పెట్టారు కదా, గుడిలో పూజల తర్వాత ఇంకా మేమందరం బతుకమ్మ పాటలు పాడి ప్రసాదాలు పంచి ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అయింది. ఇంటికి వచ్చి ఇంకా మేము పడుకునేటప్పటికి 11 దాటిపోయింది. ఇంకా ఉదయాన్నే మరి ఇంక మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి కదండి. పాచికసు ఊడ్చుకొని మనం ఎంత లేటుగా పడుకున్నా సరే ఉదయాన్నే లేచి ఊడ్చి ముగ్గు పెట్టుకోవాలి. అందులో నవరాత్రి రోజులు కదా, ఇంకా ముగ్గులు వేసుకొని ముగ్గులో పసుపు కుంకాలు అవన్నీ చల్లుకుంటే ఇంటి ముందు చూడటానికి అందంగా ఉండిద్ది. రోజు మనం ముగ్గులో పసుపు కుంకాలు ఏమేయం కదా, ఎప్పుడో శుక్రవారాలు పండగలప్పుడు వేస్తూ ఉంటాము. ఇంక ఈ నవరాత్రి 10 రోజులైనా సరే ఇంకా పసుపు కుంకాలు అవి ముగ్గులో వేస్తున్నా. మీరు బతుకమ్మల్ని పెట్టుకున్నారా? బతుకమ్మని పెట్టి నైట్ గుళ్ళకెళ్ళి మీరు ఇంటికి వచ్చేటప్పటికి టైం ఎంత అయింది? మాకైతే మాత్రం చాలా లేట్ అవుతుందండి. ఇంకా కొంతమంది అయితే ఉండలేక మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. ఇంకా లాస్ట్ దాకా ఎవరు ఉండకపోతే బాగుండదు కదా, ప్రసాదాలు అవన్నీ పంచాలి కదా. ఇంకా అందుకని కొంచెం పెందలాడే ఆపేస్తున్నాము. మా సైడ్ అయితే మట్టితో బతుకమ్మని చేస్తాము. తెలంగాణ సైడు అటైతే పూలతో బతుకమ్మని చేస్తారు. మా సైడ్ అయితే మాత్రం మట్టితో బతుకమ్మని చేసి ఇంకా అలాగనే ఉంచుతామండి. ఇప్పుడేమో అమ్మవారి విగ్రహం పెట్టి ఇంకా రోజుకొక అవతారం అన్నట్టుగా అలా చేసి పూజలు చేస్తున్నారు. ఇప్పుడైతే అమ్మవారి అవతారాలు కానీ అంతకుముందైతే అలా ఏముండదండి. మామూలుగా మట్టితో బతుకమ్మని పెడతారు. బతుకమ్మని పెట్టి ఇంకా రోజుకొక ప్రసాదం చేసుకొని వచ్చి ఇంకా ఆడవాళ్ళందరూ కూర్చొని బతుకమ్మ పాటలు పాడతారు. మా సైడ్ అయితే మాత్రం ఇంక ఇలానే ఉంటుంది. కొన్ని ఊర్లలో అయితే నైట్ 11 గంటలు 12 గంటల దాకా కూడా పాటలు పాడి పూజలు చేస్తారు. ఇంకా ముగ్గు అయితే ఇదిగోండి సింపుల్గా ఈ విధంగా చిన్న డిజైన్ వేశాను. డిజైన్ వేసి ఇంకా డిజైన్లో పసుపు కుంకుమ అవి వేశాను. పసుపు కుంకుమ నిన్న ఊర్లోకి అమ్మొస్తే తీసుకున్నానండి. ఎప్పుడు మాకైతే కలర్స్ ఇలా అమ్మి రావు, ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ వస్తాయో రావునని పసుపు కలర్ అయిపోయింది. ఇంకా పసుపు కలరు కుంకుమ కలరు కేజీ, అదొక కేజీ ఇదొక కేజీ తీసుకున్నాను. ఇంక ఈ నవరాత్రి రోజులు మనకు అవసరమైతే మళ్ళీ కార్తీక మాసం వస్తుంది. శుక్రవారం ఇలా ముగ్గుల్లో పసుపు కుంకుమ వేస్తాం కదా, అందుకని ఇంకా 2 కేజీలు తీసుకున్నాను. కేజీ 30 రూపాయలంటండి. ఇంకా అర కేజీ అయితేనేమో 20 రూపాయలంట. ఇంకా 10 రూపాయలే కదా తేడా అని కేజీ తీసుకున్నాను. కేజీ అనే కానీ కొంచెం కూడా రాలేదు. అందులో ఇసుక కలిసి ఉండిద్ది కదా, ఎక్కువ కాటా ఏం రాలేదు. అమావాస్య వెళ్ళింది కదండి, ఇంకా పూజ గది క్లీన్ చేస్తున్నాను. ఇంక ఈరోజే బతుకమ్మని పెడతారు. ఇంకా మధ్యాహ్నం నుంచి బతుకమ్మ దగ్గరికి వెళ్ళాలని ఇంట్లో పని అంతా అయిన తర్వాత స్నానం చేసి ఇంకా పూజ గది క్లీన్ చేస్తున్నాను. దేవుడి పటాలు నాకు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందరూ ఇన్ని దేవుడి పటాలు పెట్టుకోకూడదు, ఒకదాని వెనక ఒకటి పెట్టకూడదు అంటున్నారు. అందుకని ఇంకా దేవుడి పటాలన్నీ కొన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూపించిన చిన్న పటం ఉంది కదా పొడవుగా, ఆ పటంలో అయితే అందరు దేవుళ్ళు ఉన్నారండి. సాయిబాబా, శివుడు, పార్వతి, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఇంకా అలాంటి పటాలు 1, 2 ఉంచేసి ఇంకా కదవి అన్నీ తీసి ఇంక ఇదిగోండి కవర్లో పెట్టేస్తున్నాను. ఈ తీసేసిన పటాలని ఏం చేయాలో చెప్పండి. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడైతే నేను తీసేయలేదు. అన్ని పటాలు తీసుకొచ్చినట్టు మొత్తం దేవుడి గుట్లోనే పెట్టేస్తూ ఉంటాను. ఎక్కువైతే తీసుకురాము. ఎప్పుడో తీసుకొచ్చిన పటాలే ఇవన్నీ. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ పటాలు కొనుక్కరావట్లేదు, పెట్టట్లేదు. ఇంకా అప్పుడువే అలాగనే ఉండిపోయినాయి. లక్ష్మీదేవి పటం అయితే మాత్రం మొన్న పూజ పెట్టుకున్నాను కదండి శ్రావణ మాసంలో. మనదీపవర్ణం పూజను పెట్టుకున్నా కదా, ఇంకప్పుడు లక్ష్మీదేవి పటం కావాలన్నారని ఇంక అప్పుడు కొనుక్కొచ్చాను. ఈ పటం అయితే రాములవారి పటము. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చిన పటం అండి. చాలా పాతదైపోయింది. ఇంకా ఈ పటం కూడా తీసేస్తున్నాను. తీసి ప్రస్తుతానికైతే అన్నీ కవర్లో పెట్టేస్తున్నాను. తర్వాత చూడాలా. ఇది తిరుపతమ్మ తల్లి పటం. ఇంకా ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తుంటారు కదండి గుళ్ళకి, యాత్రలకి, వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలా దేవుడి పటాలు తీసుకొచ్చి ఇస్తుంటారు. మేము వెళ్ళినప్పుడు కొనుక్కొని రావటం. ఇంకా అందుకని చాలా పటాలు అయిపోయినాయి. ప్రస్తుతానికైతే ఇంక ఇదిగోండి ఇంతవరకు ఉంచాను. ఇంకా కథం అవన్నీ తీసేశాను. సాయిబాబా ఫోటో కూడా ఇందులో ఉంది. ఇంకా చిన్న విగ్రహం లాంటిది కూడా ఉందండి, సాయిబాబా విగ్రహం. ఇంక ఇన్ని రకాలు ఎందుకులే అని తీసేస్తున్నాను. ఇంకా 3, 4 ఉన్నాయి. ఎన్ని పటాలు ఉండేయో ఇప్పుడు 4 పటాల్లోకి వచ్చేసినాయి.
ఎక్కువ దేవుడి పటాలు ఉన్నా కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా కష్టంగానే ఉండిద్ది. కొన్ని పటాలు అనుకోండి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపించిద్ది. ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. దేవుడి పటాలు మొత్తం ఇంక ఇదిగోండి వాటర్ పోసి మొత్తం నీట్గా తుడుస్తున్నాను. వాటర్తో తుడిసామనుకోండి ఇంకేదైనా మరకలున్నా కానీ ఏమన్నా ఉన్నా సరే నీట్గా పోతాయి. నార్మల్ క్లాత్తో తుడిస్తే అంత నీట్గా అనిపించవు. చిన్నప్పుడు నాకు తెలియక దేవుడి పటాలన్నీ వాటర్ పోసి మొత్తం నీట్గా కడిగేసి బకెట్లో ముంచి తుడిచానండి. పటాల మొత్తం కలర్ అంతా పోయి ఫోటోలన్నీ తెల్లగా వచ్చేసినాయి. నేను బాగా నీట్గా కడగొచ్చులే అన్నట్టుగా అలా కడిగాను తెలియక. ఇంకా అవన్నీ పాడైపోయినాయి. అప్పటి నుంచి తెలిసింది ఇంకా పటాలు అనేవి వాటర్ పోసి కడగకూడదు, నార్మల్గా ఇలా తుడుచుకోవాలి అని. దేవుడి పటాలు మొత్తం పాడు చేసి పెట్టేశాను. చిన్నపిల్లలప్పుడు మనకు తెలియవు కదా, ఇంకా నీట్గా క్లీన్ అయితే ఇలా ఎక్కువ వాటర్ పోసి ఎక్కువ సబ్బులేసి రుద్దితే అని అట్లా క్లీన్ చేశాను. దేవుడి పటాలే కాదండి, ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా వాటర్ పోసి కడిగేసి చిన్నప్పుడు ఫోటోలు అవన్నీ పాడు చేసి పెట్టాను. మా అన్నయ్యదైతే చిన్న పిల్లగాడు అప్పుడు ఫోటో, ఒక్క ఫోటో ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచో మా ఇంట్లో అలానే ఉంది. ఆ ఫోటో బాగా దుమ్ము పట్టేసిందని వాటర్ పోసి కడిగేశాను. ఫోటో మొత్తం పాడైపోయిందండి. అప్పుడైతే నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు ఫోటోలు మనకు చాలా తక్కువ కదా, ఇప్పుడైతే ఫోన్లో మనం అసలు ఇంకా ప్రతిదానికి ఫోటో తీసుకొని పెట్టుకుంటున్నాం. అప్పుడైతే ఫోటోలు అనేవి చాలా తక్కువ. చిన్నపిల్లలప్పుడు ఫోటో ఎన్ని సంవత్సరాలు బట్టి మా ఇంట్లో అలాగనే ఉంది. నేనే వాటర్ పోసి పాడు చేశానే అని చాలా రోజులు బాధ అనిపించింది. ఇంకా తర్వాత తర్వాత అలవాటైపోయింది. ఇంకా అప్పటి నుంచి ఏ పటాలు కానీ ఫోటోలు కానీ ఏవి వాటర్ పోసి క్లీన్ చేయను. అమ్మవారి ఫోటో చూడండి, బిందెల్లో నుంచి డబ్బులు వస్తున్నాయి. ఈ ఫోటో ఇంట్లో పెట్టుకుంటే మనకు కూడా అలానే వస్తాయేమో. ఎక్కువ పటాలు ఏమి లేవు కదా, తక్కువే కదా, క్లీన్ చేయడానికి కూడా ఎక్కువ కష్టం అనిపించలేదండి. త్వరగా క్లీన్ చేసినట్టు అనిపించింది. అంతకుముందు అయితే చాలా ఫోటోలు ఉండేవి, చిన్న చిన్నవి, అన్నీ నీట్గా క్లీన్ చేసి ఇలా బొట్లు పెట్టేటప్పటికి చాలా లేట్ అనిపించేది. గంధం రాసి బొట్టు పెడతానండి నేను ఎప్పుడైనా. పసుపు రాసి బొట్లు పెట్టను, గంధం రాసి బొట్లు పెడతాను. దేవుడు పటాలకి పసుపు రాసి బొట్టు పెట్టకూడదంట కదా, గంధంతోనే బొట్టు పెట్టాలంట కదా. దేవుడు కూడా ఇదిగోండి చాలా చిన్నది, ఇలా చెక్కలా కుట్టించి ఇంకా దేవుడు పటాలు పెట్టుకుంటాను. అందుకనే ఎక్కువ పటాలు కూడా పెట్టాది కాదు. ఈ కొన్ని పటాలైనా చూడండి ఒకదానికి వెనక ఒకటి పెట్టాల్సి వచ్చింది. ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకా తప్పదండి, ఇలా అడ్జస్ట్ అవ్వటమే. ఇంకా చిన్న వినాయకుని విగ్రహం, సాయిబాబా విగ్రహం చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా అవి మాత్రం ఉంచేశాను. ఇంక ఇదిగోండి సింపుల్గా ఈ విధంగా అయితే సర్దేశాను. ఇంకా దీపారాజన ప్రమిదలు అవి ఉన్నాయి కదా, ఇంకా వాటిని తర్వాత క్లీన్ చేస్తాను. ఇత్తడి వాటిని కొంచెం చింతపండు ముగ్గు వేసి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కొత్తగా ఏదో లిక్విడ్ వచ్చిందంటండి, ఆ లిక్విడ్ వాటర్లో వేసి ఈ ఇత్తడి సామాన్ వేసామనుకోండి అవే తెల్లగా వచ్చేస్తాయంట. మనం చేతులు పెట్టి రుద్ది క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదైతే నేను తీసుకురాలేదు, ఎవరో చెప్తుంటే విన్నాను. దీపారాధన చేసుకునే నూనె, ఒత్తులు, ఇంకా గంధం, కుంకుమ, కడ్డీలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఇదిగోండి గోడ పక్కన ఈ విధంగా పెట్టేసుకుంటాను. ఇంకెక్కడా ఎక్కువ ప్లేస్ కూడా లేదండి. ఇంకా దేవుడికి సంబంధించినవి మొత్తం దేవుడి గుట్లోనే పెట్టేస్తాను. కింద అర కూడా లేదు కదా, చిన్న అర లాంటిది కూడా లేదు పెట్టుకోవడానికి. ఇంకా మొత్తం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవటమే. మధ్యాహ్నం ఇంకా గుడికి వచ్చేస్తామండి. గుడిలో బతుకమ్మని చేస్తున్నాము. ఇంక ఈరోజే బతుకమ్మని చేస్తున్నాము. ఈసారి 10 రోజులు వచ్చినాయి. అంతకుముందైతే 9 రోజులే వచ్చినాయి కదా పండగ. ఈసారి అయితే మాత్రం 10 రోజులు వచ్చాయి. ఇంక ఇదిగోండి ఇలా ఇత్తడి తాంబూలంలో ఇంకా బతుకమ్మని చేస్తున్నారు. బతుకమ్మ చేయబోయే ముందు కొంచెం పసుపు కుంకుమ వేశారు. వేసి ఇంక ఇదిగోండి ఇలా స్టెప్పుల్లాగా చేస్తున్నారు. మట్టి తీసుకొచ్చి నీళ్లు పోసి చాలాసేపు నానబెట్టామండి. మట్టి అనేది పొడి పొడిలాడుతూ ఉండలు ఉండలుగా ఉంది. నీళ్లు పోసి నానబెట్టి దాన్ని బాగా పిసికాము. మెత్తగా పిసికి చిన్న చిన్న రాళ్ళు అనేవి, ఇసుక అలాంటివన్నీ ఉంటే మొత్తం తీసేసి పిసికేటప్పటికి చాలా టైం పట్టింది. మట్టి కదండి, మనం ఎక్కువ పిసుకుతూ ఉంటే ఇంకా బంకల్లాగా సాగొస్తుంది. ఇంక ఇదిగోండి బతుకమ్మనైతే ఈ విధంగా రెడీ చేస్తున్నారు. మాకైతే చిన్న బతుకమ్మనే చేస్తారండి. కొంతమంది మోస్తుంటారు, పిల్లలు లేని వాళ్ళు, ఏదన్నా మొక్కుబడులు ఉన్నవాళ్ళు అమ్మవారిని ఎత్తుకొని మోస్తారు. అందుకని పెద్ద బతుకమ్మని చేసామనుకోండి మొయ్యలేరు కదా, మొయ్యటానికి కష్టంగా అనిపించింది కదా.
ఇంకా అందుకనే చిన్న బతుకమ్మనే చేస్తారు. ఈ విధంగా స్టెప్పుల్లాగా చేసి పెడతారు. 7 స్టెప్పులు పెడతారండి. 7 మెట్లుగా ఇంక 7 స్టెప్పులుగా ఇలా బతుకమ్మని పెడతారు. తర్వాత ఇంకా మనకు చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు తీసుకొచ్చి గుచ్చుతారు. మాకైతే ఎంపల చెట్టు తీసుకొస్తారండి. ఇంకా ఎంపల చెట్టు దొరక్కపోతే ఉత్తరేణి చెట్టు, జమ్మి చెట్టు అలాంటివి తీసుకొస్తారు కదండి. ఇంకా వెంపల చెట్టు దొరికిందంటే మాత్రం వెంపల చెట్టే పెడతారు. నేనే ఇదిగోండి ఇలా అచ్చులాగా చేసి పెడతా ఉన్నాను. వాళ్ళేమో సరి చేస్తున్నారు. తలా ఒక పని చేసుకుంటే ఏ పనైనా సరే సింపుల్గా అయిపోయింది కదా. ఇంకా ఆడవాళ్ళందరం వచ్చి ఈ విధంగా బతుకమ్మను అయితే రెడీ చేసాము. బతుకమ్మ మనం సాయంత్రం పెట్టుకునేటప్పటికి ఆరిపోవాలండి. బాగా బతుకమ్మ ఆరిపోవాలి. లేదనుకోండి మనకు పండగ 10 రోజులకి బతుకమ్మ బూజొచ్చేసి పాడైపోయిద్ది. తర్వాత ఇంకా ఆవు పేడ తీసుకొచ్చి అలికి ముగ్గు పెట్టుకొని సాయంత్రానికి ఈ విధంగా పూజకైతే రెడీ చేశారు. పిడికతో పిడికడు ముత్యాలు తీసుకొని గుమ్మడి కుచ్చుల్లో సొమ్ములు పెట్టుకొని ఇది నా పెళ్ళాడవే శ్రీ గౌరి వాడన పెళ్ళాడవే పూజారి వచ్చి పూజ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా మేము బతుకమ్మ దగ్గర పాటలు పాడాం. ఈరోజైతే చాలా లేట్ అయిందండి. ఫస్ట్ రోజు కదా. ఇంకా అమ్మవారికి బతుకమ్మకి మొత్తం అలంకరణ చేసి పూలన్నీ తీసుకొచ్చి గుచ్చి దండలు అన్నీ వేసేటప్పటికి చాలా టైం అయింది. అమ్మవారి మెల్లో కనిపిస్తుంది చూడండి కాసుల పేరు, అది నాదే. మీషోలో బుక్ చేసుకున్నాను. పోయిన సంవత్సరం కూడా అమ్మవారికి ఇదే వేసాము. మళ్ళీ దాన్ని అలాగనే దాచిపెట్టాను. భద్రంగా ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి త్వరగా కలర్ పోవు. అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మవారికి బతుకమ్మకి ఇంక ఇదిగోండి ఈ కాసుల పేర్లు వేసాము. ఫస్ట్ రోజు మా పండగ అయితే ఇంక ఇలా జరిగింది.